నిజంగా ఏమన్నా పునాదిరా వేసేస్తాం సరిపోయిందా? దానికి మళ్ళీ దాన్ని డెవలప్ చేసి ప్రతిరోజు దాని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, లోకేష్ గారు, మా రామానాయుడు గారు. ఇంక 24 గంటలు ఆలోచించారు. పునాదేశ ఊరుకోరాళ్ళం లేదు. ఎంత ఉందాగా ఉందండి, ఎంత గౌరవప్రదంగా నడుస్తుంది అసెంబ్లీ, ఎంత బాగుంది. మేము మాలాంటి వాళ్ళు కోరుకునేది అదే. సార్ గత 5 ఏళ్ల పాలన గురించి ఇప్పుడు జరుగుతున్న ఈ 18 నెలల కాలం నుంచి అసలు మీరేం చెప్తారు? అసలు ఏమన్నా ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, లేదంటలేదు. కానీ అంటే 24 గంటల కృషి, అభివృద్ధి, ప్రజలకు ఏం చేయాలని తపన చంద్రబాబు నాయుడు గారిలోని 80% పైన ఉంది సార్. అది ఆయనకి ప్రతిరోజు నేను నమస్కారం పెట్టుకుంటాను. అయితే ఆయన పరిచయం లేదు, నాకు ఏ హోదా లేదు, ఏ పదవి లేదు, అవసరం లేదు. నా అభిప్రాయం అది. నెంబర్ 1 అసలు ఆయన తలుచుకున్న, చంద్రబాబు నాయుడు నడుచుకున్న, మా రామనాయుడు గారిని తలుచుకున్న ఒకసారిగా ఉంటుంది నాకు. పక్కన ఎన్డీఏ కూడా వచ్చాకే రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది, అసలు ప్రజలను పట్టించుకోవట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది గాడిలో పెడుతున్నారు ఒకటి. ఎంత బాగా చేస్తున్నారండి. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, తెలిసిపోద్ది. పల్లెటూరులోకి వెళ్ళండి, టౌన్లోకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి. మా పాలకొల్లు నియోజకవర్గం రండి, మా రామనాయుడు గారి గురించి ఎలా చెప్తారు. నిజంగా మహానుభావుడు టైంలో మేము ఉంటాం, మేము పుణ్యం చేసాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో మేము ఉంటాం, మేము పుణ్యం చేసాం. గురుగారు నమస్తే, మీ పేరండి? రాయి సూరిబాబు అండి. ఏం చేస్తారు సార్? రియల్ ఎస్టేట్ అండి, అకౌంట్స్. ఓకే, అకౌంట్ చూస్తా అని చెప్తున్నారు. అసలు ఈ ప్రభుత్వంలో అసలు చంద్రబాబు గారు అసలు మంగళవారం వస్తే అప్పు తీసుకురావడానికి వెళ్తున్నారు. అసలు మన రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశారు, అప్పులు లేకుండా రాష్ట్రాన్ని నడపలేకపోతున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. సార్ అసలు ఏం చెప్తారు? అసలు మీరు అకౌంట్ తెలుసా అంటా ఉన్నారు, ఏం చెప్తారు మీరు? దేనికైనా ముందు పెట్టుబడి పెట్టాలి కదా. పెట్టుబడి పెట్టాలంటే మరి కొంత అప్పులు కూడా చేయాలి, తప్పదు. ఏమంటే మూలధనం ఉంటుంది, దానికి దీనికి కలుపుకోవాలి. ఏమంటే ముందు ఏపీ ప్రజలకి, తెలివైన ఏపీ ప్రజలకి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన ప్రజలకి మనస్ఫూర్తిగా నమస్కారం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి, అలాగే మా నియోజకవర్గం నిమ్మల రామానాయుడు గారు, ఇంకా ఆయన కృషి ఇంత అంత కదా, మేము కళ్ళతో చూస్తున్నాం ప్రతిరోజు. ఆ మహానుభావుడు అసలు ఇప్పుడు నిద్ర వస్తున్నా కూడా తెలియట్లేదు మాకు. నిజంగా కృషి అంటే నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రామానాయుడు గారు మాకు ఎమ్మెల్యే, తర్వాత మినిస్టర్ అవటం, అసలు ఆయన నిద్రవారండి, ఎంత కృషి చేస్తున్నారంటే. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యానికి ధైర్యాన్ని ఇచ్చి ముందు నడిపించారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మహా మేధావి లోకేష్ గారు అంటే. అలాగే ఇంకా మా తెలుగుదేశంలో మేధావులు, కృషి ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు సార్. అంటే సార్ ప్రజాస్వామ్యం గురించి ఆలోచిస్తారు. అంటే ఈ పక్కన ఎన్డీఏ కూడా వచ్చాకే రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది, అసలు ప్రజలను పట్టించుకోవట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది గాడిలో పెడుతున్నారు ఒకటి. ఎంత బాగా చేస్తున్నారండి. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, తెలిసిపోద్ది. పల్లెటూరులోకి వెళ్ళండి, టౌన్లోకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి. మా పాలకొల్లు నియోజకవర్గం రండి, మా రామనాయుడు గారి గురించి ఎలా చెప్తారు. నిజంగా మహానుభావుడు టైంలో మేము ఉంటాం, మేము పుణ్యం చేసాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో మేము ఉంటాం, మేము పుణ్యం చేసాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన టైంలో మేము ఉండటం, మేము పుణ్యం చేసాం. అంటే ఈ 18 నెలల కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది, ఎన్డీఏ కూటమి వల్ల ఎమ్మెల్యేల పనితీరు పట్ల వ్యతిరేకత వచ్చింది మాట్లాడుతున్నారు. లేదండి, లేదు, గాడిలో పెట్టుకొస్తున్నారండి ఒకటి. చాలా అద్భుతంగా ఉందండి పరిపాలన, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మాకు ఎవరి మీద ద్వేషం లేదు. ఏమంటే ఒకరి గురించి విమర్శించే అవసరం మాకు లేదు, అది భగవంతుడు చూసుకుంటాడు. కానీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మా నియోజకవర్గం నిమ్మల రామానాయుడు గారు, నిజంగా ఆయన చూస్తే గర్వంగా ఉంటుందండి మాకు. ఉత్సాహం వచ్చేస్తుంది మాకు. ఇప్పుడు నాకు 70. అంటే సార్ ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అసలు గతంలో పోలవరం గురించి కానీ అసలు ఈ డ్యామ్స్ గురించి కూడా అంబటి రాంబాబు కానీ, అనిల్ యాదవ్, కుమార్ యాదవ్ కానీ మార్చేశారు. ఇప్పుడు ఆయన వాళ్ళ పనితీరుకి ఈయన పనితీరుకి అసలు తేడా ఏం చెప్తారు మీరు? ఏమంటే వాళ్ళు ఏం చేశారు అంతకు తెలుసు, విమర్శించుకుంటాం అనవసరం. ఈయనైతే నిత్య కృషి వలురు. ఈయన ఎవరో రామానాయుడు గారు చూడండి, మీకు తెలుస్తుంది భవిష్యత్తులో రామానాయుడు గారు యొక్క పనితీరు, మేధస్సు. ఆయన అంటే ఇంకా అసలు అన్నీ ఫుల్గా ఉన్నాయండి, క్వాలిటీస్ అన్నీ ఆయన దగ్గర. చదువు, మేధస్సు, కష్టపడే మనస్తత్వం, మంచితనం. ఎవరు ఆగేమనుకోండి, కారు వెళ్తుంటే ఆగి పలకరింతారు. ఆయన ఫోన్ చేస్తే ఏ టైంలోనే ఫోన్ ఇస్తారు. ఇంకా అసలు మాకు చాలా గర్వంగా ఉంది ఆయన గురించి చెప్పాలంటే. మరి పక్కన వీళ్ళ పనితీరు ఎలా ఉంది సార్? చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పక్కన లోకేష్ గారు ఏమో ఐటీ శాఖ మంత్రి చేస్తాను, విద్యాశాఖ మంత్రి చేస్తా ఉన్నారు. వాటిలో ఏమన్నా డెవలప్మెంట్ గమనిస్తున్నారా మీరు? ఖచ్చితంగా ఉందండి డెవలప్మెంట్. ఏమంటే ఇవాళ రాదు కదా, ఏదో గ్రాంట్లు పట్టుకొస్తున్నారు, ఎంత కృషి చేస్తున్నారండి లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే ఇంకెంత చెప్పినా తీరదు. ఆ మహానుభావుడు నిజంగా మరి ప్రజాసేవ ఆ మహానుభావుడు. ఏంటి సార్ చంద్రబాబు గారు పేరు ఎత్తంగానే ఆయన పట్ల భావోద్వానికి గురవుతున్నారు? ఆయన అంటే మాకు చాలా
ఇది ఆయన డెవలప్ అవుతుంది. అసలు ఏం చేస్తున్నారు చంద్రబాబు అంటే మీకు అంత నమ్మకం ఏంటి అసలు? ఇవాళ ఐటీ సిటీ ఇప్పుడు ఏం అక్కర్లేదు. రజనీకాంత్ గారు ఎటువంటి మనిషి అయినా మహానటులు, మంచి మనిషి. ఆయనే అన్నారు కదా, స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా హైదరాబాద్ వెళ్తుంటే ఆ సిటీ చూస్తుంటే ఎలాగుంది, అమెరికాలో ఉన్నామా ఇండియాలో ఉన్నామా అని ఆయనే చెప్పారు. ఆయన మహా మేధావి, మంచి మనిషి, మహానటులు ఆయన. ఇంకా అంతకన్నా కితాబ్ ఏంటి చెప్పండి సార్. మోదీ గారు కూడా పొగిడారు కదా, ప్రధానమంత్రి గారు. అది మరో పక్కన హైదరాబాద్ గురించి మాట్లాడుతుంటే కేసీఆర్ కూడా మనం మాట్లాడాడు. హైదరాబాద్ ఇలా నాశనం అవడానికి కారణం చంద్రబాబే. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి లేక చంద్రబాబు కనుసైకిల్తో రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు కేసీఆర్. ఏమో చేస్తారు, ఇది మనస్సాక్షిగా మాట్లాడితే ఆ మాటలు బయటకు రావు. కేసీఆర్ గారు కూడా ఆయన కూడా చేశారు, మేము తప్ప అని అన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేయలేము సార్ ఎవరినైనా. ఆయన 24 గంటలు కృషి అభివృద్ధి. సార్ మరి గత ప్రభుత్వ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో భోగాపురం ఎయిర్పోర్ట్ మా హయాంలోనే తీసుకొచ్చాము, డెవలప్మెంట్ చేసామని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక పక్కన ఎన్డీ కుటుంబాలు కూడా మేమే డెవలప్ చేసాం, మా వల్లే ఇది ఇంత డెవలప్ అయింది, విమానం కూడా తీసుకొచ్చి ల్యాండ్ చేసామని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. అసలు మీకు తెలిసినంత వరకు అది ఎవరి హయాంలో డెవలప్మెంట్ అయిందంటారు? నిజంగా ఏమంటే పునాదిరా వేసేస్తాం సరిపోయిందా? దానికి దాన్ని డెవలప్ చేసి ప్రతిరోజు దాని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, లోకేష్ గారు, మా రామనాయుడు గారు. ఇంక 24 గంటలు ఆలోచించారు, పునాదేశ ఊరుకోరాళ్ళం. నిజంగా మా రామనాయుడు గారు అంటే నిజంగా మేము మర్చిపోయినా అదిగో మీకు ఈ రోడ్డు ఇది మీకు ఈ గ్రాంటు ఆయన జ్ఞాపం చేసి ఆయన మమ్మల్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తారు. అది సార్ మరి 2029 ఎవరు గెలుస్తారు? మరి మీ అభిప్రాయం ఏంటి అసలు? అభిప్రాయం చెప్పంటారు. ఏపీ ప్రజలు మహా తెలివైన వాళ్ళు ప్రజాస్వామ్యానికి ఓటేస్తారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన తెలుగుదేశానికి, ఎన్డీఏ కూటమికి, ఏమంటే జనసేనకి, బీజేపీ, వీళ్ళందరూ కూటమి. వీళ్ళు మాత్రం స్ట్రాంగ్గా కలిసే ఉంటారు. వీళ్ళు ఇంచేత ప్రజాస్వామ్యవాదులు వీళ్ళు. వైసీపీ వాళ్ళు ఏమో 8% అధికారం మేమే చేపడతాం, వచ్చే ఒక్కొక్కరు ఎంత చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి తప్పు. ప్రజాస్వామ్యంలోని బూతులు రాకూడదు, అవునా కదా? గౌరవంగా వెళ్ళాలి, గౌరవంగా మన పనులు మనం చక్కబెట్టుకోవాలి. బూతుల పర్వం ఎక్కడ మొదలైందో ప్రజలందరికీ తెలుసు, ప్రత్యేకంగా నేను విమర్శించకూడదు. అది ప్రజలకి తెలుసు, అసెంబ్లీలో ఎవరెలా మాట్లాడారో అందరికీ తెలుసు. దానికి ఫలితం అనిపించారు కదా. ఏమండే ఇప్పుడు ఒకరిని విమర్శించడం కాదు, నేను తప్పు చేస్తే శిక్ష అనిపించాలి, అలాగే మంచి చేస్తే ఆ పుణ్యం నాకు దక్కుద్ది, అవునా కదా? అది ప్రజలే చూస్తున్నారు, ఆ భగవంతుడు చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితులు ఎన్డీఏ కూటమి వస్తుంది. సార్ మీకు ఎంత వయసు ఉంటుందండి? నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు. ఇంచుమించు చంద్రబాబు గారికి మీకు ఒక 4-5 సంవత్సరాల తేడా ఉంటుంది. దాదాపుగా మీ అనుభవాన్ని బట్టి రాజకీయ విశ్లేషక గురించి అసలు మీరేం చెప్తారు సార్? గత 5 ఏళ్ల పాలన గురించి, ఇప్పుడు జరుగుతున్న ఈ 18 నెలల కాలం నుంచి అసలు మీరేం చెప్తారు అసలు? ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, లేదంటలేదు. కానీ అంటే 24 గంటల కృషి, అభివృద్ధి, ప్రజలకు ఏం చేయాలని తపన చంద్రబాబు నాయుడు గారిలోని 80% పైన ఉంది సార్. అది ఆయనకి ప్రతిరోజు నేను నమస్కారం పెట్టుకుంటాను. అయితే ఆయన పరిచయం లేదు, నాకు ఏ హోదా లేదు, ఏ పదవి లేదు, అవసరం లేదు. నా అభిప్రాయం అది. నెంబర్ 1 అసలు ఆయన తలుచుకున్న, చంద్రబాబు నాయుడు నడుచుకున్న, మా రామనాయుడు గారిని తలుచుకున్న ఒకసారిగా ఉంటుంది నాకు. అది అంటే గత 5 ఏళ్ల పాలనలో కూడా అసెంబ్లీ టైంలో కూడా ప్రతి వాళ్ళని తిట్లు, వైసీపీ వాళ్ళు కానీ అందరినీ తిట్టారు. ఇటు పక్కన చంద్రబాబు గారి భార్య సతీమణి గారు కూడా రాజకీయాలకు సంబంధం లేదు, అలాంటి వాళ్ళని కూడా వైసీపీ వాళ్ళు ఎప్పుడు బూతులు మాట్లాడారు సార్. అసలు ఏం చెప్తారు? అలాంటి ఏమైనా ఇప్పుడు అసెంబ్లీ ఏమైనా జరుగుతుందండి? లేదు, ఎంత ఉందాగా ఉందండి, ఎంత గౌరవప్రదంగా నడుస్తుంది అసెంబ్లీ, ఎంత బాగుంది. మేము మాలాంటి వాళ్ళు కోరుకునేది అదండి. ఫైనల్గా అయితే ఎండ కొట్టడం గెలిపిస్తారు మరి? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా.